ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. నిన్నటి క్లాస్ అర్థమైందా? ఆ 4 ప్రాబ్లమ్స్ కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా ఎక్కడ డౌట్స్ ఉన్నాయా? చేసాం సార్. క్లియర్ కదా? చెప్తున్నాను, ఫస్ట్ 3 బేసిక్ క్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఇవి కన్నా బాగా అర్థం చేసుకోకపోతే ఫర్దర్ క్లాసెస్ అర్థం అవ్వవు అని చెప్తున్నా. అందుకోసమే 1కి 2 సార్లు అర్థమైందా 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 అడుగుతున్నాను. ఎవరికైతే అర్థం అవ్వలేదో, ఏ ట్రాన్సాక్షన్ అయితే అర్థం కాలేదో, ఏ జర్నల్ ఎంట్రీ అర్థం కాలేదో ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ ఆస్క్. ఓకే, బీకామ్ వాళ్ళు ఉంటారు, బీకామ్ కాని వాళ్ళు ఉంటారు, కామర్స్ వాళ్ళు ఉండొచ్చు, నాన్ కామర్స్ కూడా ఉండొచ్చు. బట్ మనం చెప్పే విధానం అందరికీ ఎక్కుతుంది. అసలు అకౌంట్స్ తెలియని కూడా మనం చెప్పే విధానం అర్థమైపోతుంది. సో అందుకోసమే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ 3 days బేసిక్ క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అట్టిపండ్లు రుచి నోట్లో పెట్టినట్టు క్లాసెస్ ఉంటాయి ఈ ఫస్ట్ 3 days క్లాసెస్. ఓకే, చూడు. ఓకే, నెక్స్ట్ ఇంకా వెళ్దామా ఫర్దర్ నెక్స్ట్ క్లాస్ కి? ఎస్ సార్. యా, గ్రూప్స్ అండ్ లెడ్జెస్. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ లోకి వెళ్దాం. సో నిన్నటి 4 ప్రాబ్లమ్స్ లో మీరు ఏం చేశారు? గ్రూప్ చేశారు, లైక్ డెబిట్ క్రెడిట్ ని ఐడెంటిఫై చేశారు. ఈ రోజు అదే 4 ప్రాబ్లమ్స్ కి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ ని తీసి ఏది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి అనేది ఈరోజు యొక్క క్లాస్. ఓకే, డన్. పీపీటీ కనపడుతుందా? ఒకరు కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, డన్. ఓకే, గుడ్. చూడండి, ఇటుపక్క లెఫ్ట్ సైడ్ లెడ్జెస్ గ్రూప్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్, పర్చేజ్, సన్రీ క్రెడిటర్స్. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాడే, ఒక కంపెనీ టాలీలో క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్గా 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్. ఇవి ప్రీ డిఫైన్డ్గా టాలీలోనే ఇచ్చేస్తారు. మీరు 1,00,000 కంపెనీలు క్రియేషన్ చేసిన ప్రతి కంపెనీకి ప్రీ డిఫైన్డ్గా ముందుగానే ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, రైట్ సైడ్లో లెడ్జెస్ ఉన్నాయి కదా, ఈ లెడ్జెస్కి ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ ఉంది వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి అంతే. సార్ ఈ లెడ్జెస్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి సార్ అంటే, ఆల్రెడీ 4 ప్రాబ్లమ్స్ నేను ఇచ్చాను కదా, ఆ 4 ప్రాబ్లమ్స్లలో వాటిని జర్నల్ ఎంట్రీస్ అంటాం. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేసి ఈ లెడ్జెస్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది అనేది మనకు కనిపెట్టాలి. సింపుల్ టాస్క్. అదే మీరు మాన్యువల్గా అనుకోనండి, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ని డివైడ్ చేస్తారు, డివైడ్ చేసి సపరేట్గా మీరు రాస్తారు, అది కామన్. అదేవిధంగా సిస్టంలో కూడా ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంతే, అంతకుమించి ఏముండదు. యా, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి చెప్పండి చూద్దాం. నేను కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. క్యాపిటల్, యా క్యాపిటల్ కావాలి. ఓకే, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే నాకు క్యాపిటల్ కావాలి. డన్. క్యాపిటల్ అనేది ఓనర్ అయినా బిజినెస్కి ఇవ్వచ్చు, ఓనర్ అయినా బిజినెస్కి ఇవ్వచ్చు. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. నా పేరు లోకేష్, లోకేష్ అని రాయకుండా ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాస్తుంది, క్యాపిటల్ అని రాస్తుంది. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే ఓనర్ పేరుకు మాత్రమే, దానికి ఇంకో పేరు డ్రాయింగ్స్. ఇవి అకౌంట్స్ లో ఓనర్ కి మాత్రమే 2 నేమ్స్ ఇచ్చారు. ఓనరే బిజినెస్ కు డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అని అకౌంట్స్ లో ఇచ్చారు. ఇవి రెండు మీకు ఆ 4 ప్రాబ్లమ్స్ లో ఎక్కడ కనపడినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి అంటే క్యాపిటల్. మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టి నాయిస్ వస్తుంది.
ప్యూర్లో పెట్టుకోండి. ఓకే, మీరు 4 ప్రాబ్లమ్స్ ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ మీరు చేసేటప్పుడు క్యాపిటల్, ప్రతి ప్రాబ్లంలో క్యాపిటల్ ఉంటుంది. మీరు ఏమి ఆలోచించకుండా క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే తీసుకోవాలి. సమ్ టైమ్స్ డ్రాయింగ్స్ కూడా వస్తూ ఉంటుంది. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే అకౌంట్స్లో ఇచ్చారు. ఇవి 2 నేమ్స్ మీకు ఎక్కడ కనపడినా అండర్ గ్రూప్ క్యాపిటల్ తీసుకోవాలి. ఓకే, బిజినెస్ డబ్బులు కావాలి కాబట్టి క్యాపిటల్ తెచ్చుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. ఒక 2 lakhs 3 lakhs ఓనర్ బిజినెస్కి ఇచ్చారు. మీకు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి బట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, అంతవరకు బాగుంది. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? నీ నేచర్ ఆఫ్ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన సరుకు మార్కెట్కి వెళ్ళి సప్లయర్ దగ్గరికి వెళ్ళి ఏమేమి కావాలనో మీరు సప్లయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేయడం జరుగుతుంది. 1 lakh కానీ 50,000 కానీ 60,000 కానీ ఏదైనా కావచ్చు, వెళ్ళి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్. ఆ ప్రియా, కార్తిక్, రాజా వారిని కాసేపు పక్కన పెడితే పర్చేజెస్ అని వచ్చింది. దానికి గ్రూప్ ఏముంది? లెఫ్ట్ సైడ్ పర్చేజెస్కి పర్చేజెసే ఉంది. ఓకే, పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ అంటే వీటిలో 2 లెడ్జెస్ ఉన్నాయి. ఆ నేమ్ కాసేపు పక్కన పెడితే పర్చేజెస్ అని వచ్చింది. అంటే దాని గ్రూప్ ఏమి ఇచ్చారు? ప్రీడిఫైన్డ్గా టాలీలో పర్చేజ్ అకౌంటే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ప్రియా ట్రేడర్స్ నుంచి ఒక 50,000 సరుకు పర్చేజ్ చేశారు, బాగుంది. పర్చేజ్ చేసిన తర్వాత ఆ 50,000 సరుకులో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మనం ఏం చేస్తాం? పర్చేజ్ రిటర్న్స్ టు ప్రియా ట్రేడర్స్, పర్చేజ్ రిటర్న్స్ టు ప్రియా ట్రేడర్స్. పర్చేజ్ వచ్చినా పర్చేజ్ రిటర్న్స్ వచ్చినా 2 సపరేట్ లెడ్జర్స్. అవి 2 ఏమొచ్చినా మీరు తీసుకోవాల్సిన గ్రూప్ ఏంటి? పర్చేజెస్ తీసుకోవాలి. ముందుగా చెప్పాను, నేమ్ కాసేపు పక్కన పెట్టండి అని. ఓకే, వారు ఎవరు? నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్. వారిని ఏమని పిలుస్తాం? సప్లయర్స్ లేదా గివర్స్ అని పిలుస్తాం. సప్లయర్స్ లేదా గివర్స్ అని పిలుస్తాం. సో వారికి ఏమని పేరు పెట్టింది టాలీలో ప్రీడిఫైన్డ్గా? అంటే వారిని సండ్రీ క్రెడిటార్స్ అని పిలుస్తుంది. సండ్రీ క్రెడిటార్స్. ఎగ్జాంపుల్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ అంటే వీటిలో 2 లెడ్జెస్ ఉన్నాయి. పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. కార్తిక్ ట్రేడర్స్, మన లాంగ్వేజ్లో అయితే వాళ్ళని సప్లయర్స్ అంటాం లేదా గివర్స్ అంటాం, కానీ టాలీ లాంగ్వేజ్లో సండ్రీ క్రెడిటార్స్ అంటాం. ఎగ్జాంపుల్ మళ్ళీ, పర్చేజ్ ఫ్రమ్ ప్రియా, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్, పర్చేజ్ ఫ్రమ్ రాజు, పర్చేజ్ ఫ్రమ్ కళ్యాణ్. ఆ నలుగురిని ఏమని పిలుస్తుంది? వాళ్ళ సప్లయర్సే మన లాంగ్వేజ్లో, కానీ టాలీలో ఏం తీసుకోవాలి? వాళ్ళ గ్రూపు సండ్రీ క్రెడిటార్స్. అంటే అప్పుగా మన బిజినెస్ వారి దగ్గర నుంచి వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళ పేర్ల అండర్లో మనం సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. క్యాపిటల్ పెట్టాం, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం ఏం చేస్తాం? స్టాక్ ఆర్ గూడ్స్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనం పర్చేజ్ చేసుకుంటాం. అది కామన్గా జరుగుతుంది. ఓకే, క్లియర్? ఈ చార్ట్ అర్థమైందా? ఎనీ డౌట్స్? క్లియర్ సార్. నెక్స్ట్. ఓకే అండి, క్యాపిటల్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం, బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మార్కెట్లో ఉన్న మన దగ్గర ఉన్న స్టాక్ కానీ గూడ్స్ కానీ ప్రాఫిట్కి మార్కెట్లో కస్టమర్కి సేల్ చేస్తాం. బాలాజీ ట్రేడర్స్ సేల్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు నవీన్ మర్చెంట్స్. నేమ్స్ని కాసేపు పక్కన పెట్టండి. సేల్స్
అనే లెడ్జర్ వచ్చింది అంటే దానికి గ్రూప్ ఆపోజిట్లో ఏం తీసుకోవాలి, సేల్స్ అకౌంటే తీసుకోవాలి. ఎగ్జాంపుల్, సేల్స్ టు కళ్యాణ్ ట్రేడర్స్ ఆర్ఎస్ 50,000. 50,000 సరుకుని మన బిజినెస్ కళ్యాణ్కి సేల్ చేసింది. చేసినప్పుడు ఏదో అక్కడ ఒక 5,000 సరుకు డ్యామేజ్ జరిగింది. ఆ కస్టమర్ ఏం చేశాడు, మీకు సేల్స్ రిటర్న్ చేశాడు. అంటే ఇవి రెండు సపరేట్ లెడ్జర్స్. సేల్స్ రిటర్న్ వచ్చినా మనం గ్రూప్ ఏం తీసుకోవాలి, ప్రీడిఫైన్డ్గా టాలీలో అంటే సేల్స్ అకౌంటే తీసుకోవాలి, సేల్స్ అకౌంటింగే తీసుకోవాలి. ఓకే, నేమ్స్ దగ్గరికి వస్తే వాళ్ళని ఏమని పిలుస్తుంది టాలీ అంటే, నేమ్ ఆఫ్ ది డెప్టర్స్. మన లాంగ్వేజ్లో బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంటాం, కానీ టాలీ లాంగ్వేజ్లో సండ్రీ డెప్టర్స్ అంటాం. సేల్స్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ డెప్టర్స్, అదే పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే సండ్రీ క్రెడిటార్స్ అని మీరు అనుకోవాలి. ఎగ్జాంపుల్, సేల్స్ టు బాలాజీ, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు రమ్య, సంథింగ్. ఎంతమందైనా కస్టమర్స్ ఉండొచ్చు. సేల్స్ పక్కన ఎంతమంది పేర్లు వచ్చినా అప్పుగా సేల్ చేస్తే, క్యాష్ కాదు, అప్పుగా సేల్ చేస్తే ఎంతమంది కస్టమర్స్ వచ్చినా వాళ్ళని ఏమని తీసుకోవాలి, సండ్రీ డెప్టార్స్ అని తీసుకోవాలి. సండ్రీ డెప్టార్స్ అని మనం తీసుకోవాలి. ఓకే, డన్. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. సార్ ఏం జరుగుతాయి సార్ ఫ్యాక్టరీలో అంటే, అక్కడ ఏదైనా లారీ లోడ్ వచ్చింది, దాన్ని అన్లోడింగ్ చేయాలి లేదంటే లోడింగ్ చేయాలి. ఆ కొద్దిసేపు వర్క్ చేసి వెళ్ళిపోయే వర్కర్స్ ఉంటారు, వాళ్ళకు వేజెస్ అనేది ఇస్తారు, కూలీ అనేది ఇస్తారు. ఆ ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, నెల ఫ్యాక్టరీ రెంట్ కావచ్చు. ఆ ఫ్యాక్టరీలో మెషినరీస్ పని చేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఆ ప్రోడక్ట్ తయారైన తర్వాత ఏదైనా ఒక ప్లేస్ నుంచి వేరొక ప్లేస్కి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్ లేదా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదా ఫ్రైట్ ఛార్జెస్ ఉంటుంది. ఒకవేళ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా గోడౌన్ రెంట్ అని, గ్యాస్ ఛార్జెస్ అని, కోల్డ్ ఛార్జెస్ అని, వాటర్ ఛార్జెస్ అని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి ఇంకా ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు. ఇవి 5 కాదు, ఇంకా ఒక 10 లెడ్జర్లు వచ్చినా వీటన్నిటికీ ఒకటే గ్రూప్ ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వేజెస్ వచ్చినా, ఫ్యాక్టరీ రెంట్ వచ్చినా, పవర్ అండ్ ఫ్యూయల్ వచ్చినా, క్యారేజ్ ఇన్వర్స్ వచ్చినా, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టర్స్ ఏవైనా వచ్చినా అండర్ గ్రూప్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. సేల్స్ పక్కన పేరు వస్తే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన పేరు వస్తే సండ్రీ క్రెడిటార్స్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? ఇది అర్థమైందా? నెక్స్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి ఆఫీస్లో జరుగుతాయి, మంత్లీ కామన్గా జరుగుతాయి. ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి, రూమ్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాలి, డిస్కౌంట్లు ఇవ్వాలి. ఓనర్ స్టార్టింగ్లో బిజినెస్కి ఓనర్ అనే పర్సన్ క్యాపిటల్ ఇచ్చాడు, ఒక 5 లక్షలు లేదంటే 2 లక్షలు. తర్వాత బిజినెస్ ఏం చేయాలి, ఓనర్కి నెల ఇంట్రెస్ట్ కట్టాలి. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. అది కూడా బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. తర్వాత అసెట్లు కొనింటాం బిజినెస్ కోసం, చైర్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, బెంచ్లు, ఇవన్నీ. వీటి మీద ఇయర్ డిప్రిసియేషన్ తీయాలి కంపల్సరీగా. సో అది కూడా ఎక్స్పెన్స్ అవుతుంది బిజినెస్కి. బ్యాడ్ డెబ్ట్స్, ఎవరికైనా బిజినెస్ డబ్బులు ఇచ్చి ఉంటుంది, వాళ్ళు ఎంతగానో ఇవ్వకుండా ఉంటారు, సో అది బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకోవాలి. ఆఫీస్ అన్నాక ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవాలి. తర్వాత పండగలని, పబ్బాలని ఎన్నో వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్, వీటన్నిటికీ. సో ఈ లెడ్జర్స్ ఏవి కనపడినా, ఇలాంటివి ఇంకా ఒక 10 లెడ్జర్లు కనపడినా వీటన్నిటిని తీసుకుని వెళ్ళి ఏ అండర్ గ్రూప్లో వేయాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇవి కాకుండా ఎలక్ట్రిసిటీ బిల్, పోస్టేజ్, స్టేషనరీ, స్టాఫ్ వెల్ఫేర్, ఓకే, ఇంకా మనకి రకరకాల పేర్లు వస్తాయి, క్యారేజ్ అవుట్వర్డ్స్ అని, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అని. ఓకే,
ఇలాగా చాలా లెడ్జర్లు వస్తాయి. ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద. నెక్స్ట్ లోన్స్ అండ్ లైబిలిటీస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర కానీ బ్యాంకుల దగ్గర కానీ ఓకే ఎవరి దగ్గరికైనా వెళ్ళి లోన్ తీసుకుంది అంటే ఇక్కడ పదం వచ్చేసి లోన్ టేకెన్ అనే పదం మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే సార్ డబ్బులు ఇచ్చేవాని క్యాపిటల్ అంటారు కదా, వీళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా, వీళ్ళ క్యాపిటల్ అనొచ్చు కదా అనేది డౌట్ వస్తుంది. ఇక్కడ మీనింగ్ ఏంటి? లోన్ టేకెన్ ఫ్రమ్ అంటున్నాం. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫిన్కార్ప్. బ్యాంక్ పేరు వచ్చింది కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకోకూడదు. ఇన్స్టిట్యూట్ పేరు వచ్చింది కాబట్టి మనము సంథింగ్ ఎల్స్ అని తీసుకోకూడదు. పర్సన్ పేరు వచ్చినా, బ్యాంక్ పేరు వచ్చినా, ఇన్స్టిట్యూషన్ పేరు వచ్చినా, ఏమి వచ్చినా అండర్ గ్రూప్ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ ఎందుకంటే మన బిజినెస్ అవుట్ సైడ్ నుంచి డబ్బులు అనేది తీసుకుంటుంది. అందుకు గాను లోన్స్ అండ్ లైబిలిటీ కింద దీన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇప్పుడు అంబానీ వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళే గవర్నమెంట్కి లోన్లు ఇస్తారు. వాళ్ళ అప్పులు తెచ్చుకోరు బయటికి వెళ్ళి. మన ఇండియాలో పైకేమో ఇండియాలో రాజకీయం అంతా నరేంద్ర మోడీ అనుకుంటారు, కానీ బ్యాక్ ఎండ్ నుండి నడిపించేది ఎవరు? ముఖేష్ అంబానీ అని అంటారు అన్నమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు. అంటే అంత డబ్బులు ఆయన దగ్గర ఉంది, ముఖేష్ అంబానీ దగ్గర. ఓకే, వాళ్ళు ఏది చెప్తే అదే శాసనం బ్యాక్ ఎండ్లో. ఎందుకంటే ఓట్లు పడాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రావాలి గవర్నమెంట్కి, వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి టెండర్లు ఇస్తారు, అట్లా జరుగుతుంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, కాబట్టి వాళ్ళు బ్యాంకులకు లోన్లు వీళ్ళే ఇస్తారు, ఇంకా అంబానీ వీళ్ళే ఇస్తారు. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే లోన్ గివెన్ టు రమేష్ ట్రేడర్స్, లోన్ గివెన్ టు ముత్తూట్ ఫిన్కార్ప్, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్. ఇలా రకరకాల పేర్లు వచ్చిన సంస్థల పేర్లు వచ్చినా, బ్యాంకుల పేర్లు వచ్చినా, ఇన్స్టిట్యూట్ల పేర్లు వచ్చినా ఆడ మీనింగ్ ఏం జరుగుతుందో దాన్ని బట్టి మనం అండర్ గ్రూప్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ఈ అసెట్స్ వల్ల మన ఓన్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఈ అసెట్స్ వల్ల 1 year పైనే ఈ అసెట్స్ వల్ల బిజినెస్ అనేది యూజ్ పొందాలి. అంటే ఆ అసెట్స్ వల్ల బిజినెస్ ఉపయోగించుకోబడాలి. కాబట్టి దీన్ని ఫిక్స్డ్ అసెట్స్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇలా ఏవైనా కావచ్చు. వీటిని కొంటానికి ఇమీడియట్గా అమ్మముగా. మినిమం 1 year అయినా మనం ఉపయోగిస్తాం, అది బాగున్నా బాగలేకపోయినా. సో వీటన్నిటినీ మనం ఫిక్స్డ్ అసెట్స్ అండర్ గ్రూప్లో తీసుకోవాలి. ఏ వచ్చినా మనం చేసే ప్రాబ్లమ్స్లలో ఈ పదాలు వచ్చినా ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఓకే, డన్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదం వచ్చింది అంటే అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇవే పదాలు పెయిడ్ వచ్చాయంటే అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ పక్కింటి వాళ్ళకో లేదంటే ఎదురింటి వాళ్ళకో ఊరికి డబ్బులు ఇస్తారా? 1 lakh కానీ 2 lakhs కానీ ఇంట్రెస్ట్ లేకుండా? అలా ఎప్పుడు ఇవ్వరు. ఇంట్రెస్ట్ ఇస్తామంటేనే అది 2 rupees 5 rupees మీరు రెంట్ ఇవ్వడం జరుగుతుంది, అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు నెల నెల మనకు పే చేస్తూ ఉంటే అది ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటారు. తర్వాత మనం 1 lakh సరుకు పర్చేజ్ చేస్తాం, వాళ్ళకి మనం 80,000 ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు, డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అన్నాం. ఒక 50,000 స్టార్టింగ్లో ఓనర్ బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకున్నాడు. ఆ 50,000 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నాడు. 2 సంవత్సరాలు ఉపయోగించుకున్న తర్వాత బిజినెస్కి మళ్ళీ 50,000 ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఇంట్రెస్ట్తో కలిపి అడుగుతుంది, అది 1 lakh ఉంటుంది. 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వచ్చింది ఏదాని మీద? డ్రాయింగ్స్ మీద, అది బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అలా రెంట్ రిసీవ్డ్ అన్నా
ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అన్నా, డిస్కౌంట్ రిసీవ్డ్ అన్నా, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అన్నా, కమిషన్ రిసీవ్డ్ అన్నా, ఇలాంటి పదాలు వచ్చాయి అంటే అండర్ గ్రూప్ వచ్చేసి ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ కంపెనీలో జరుగుతాయి, అంటే ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ ఏదైనా స్టార్ట్ చేసామంటే కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా ఒక పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారవుతున్నప్పుడు ఏదైనా జరగచ్చు, అందుకోసం అంతో ఇంత అమౌంట్ వస్తుంది. మనకి వైజాగ్లో కొన్ని జరిగినాయి, ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎంతో ఇచ్చారు. అలా కొంచెం ఇన్సూరెన్స్ ఏమైనా జరిగినప్పుడు, మిస్ మ్యాచ్ అయినప్పుడు, అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, ప్రొఫెషనల్, ఫ్రైట్ చార్జెస్, డెలివరీ, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్, ఇవన్నీ ఈ పదాలు వచ్చాయి అంటే మీరు అండర్ గ్రూప్ డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్. ఈ కరెంట్ అసెట్స్ అనేటివి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన అమౌంట్లు. ఇప్పుడు స్టాక్ మనం కస్టమర్లకు సేల్ చేసాం, వాడు 6 months లోపల ఇవ్వాలి. ఎవడు ఎంత ఇవ్వాలని మనకి ఎలా తెలుస్తుంది? దానికి గాను ఒక బిల్స్ రిసీవబుల్ అని జీఎల్ చేసుకొని అతని పేరు తీసుకొని మనం ఎంటర్ చేసుకుంటాం. తర్వాత పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ అని ఉంటాయి. సో ప్రీపెయిడ్ అంటే 3 నెలలుగా ముందుగా రీఛార్జ్ చేసుకొని ఉపయోగించుకుంటాం ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ అంటే నెలంతా ఉపయోగించుకొని తర్వాత డబ్బులు కడతాం ఎంతైతే అంత, అది మనం పోస్ట్ పెయిడ్ అంటాం. ఓకే, సో అది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది పోస్ట్ పెయిడా, ప్రీపెయిడా చెప్పండి. హలో, ప్రీపెయిడా పోస్ట్ పెయిడా ఎలక్ట్రిసిటీ? పోస్ట్ పెయిడ్. పోస్ట్ పెయిడ్ సార్. పోస్ట్ పెయిడా కన్ఫర్మా? ఎస్ సార్. ఓకే. మొబైల్ రీఛార్జ్ ప్రీపెయిడా, పోస్ట్ పెయిడా? ప్రీపెయిడ్. ఓకే, అట్లా జస్ట్ మీనింగ్. తర్వాత షేర్స్. షేర్స్ అంటే నేను హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ పెడతాను, నా దగ్గర డబ్బులు నేను చేస్తాను, నా కంపెనీలో ఉన్న షేర్లు మార్కెట్లో అమ్ముతానని చెప్తాను. మీ దగ్గర 10,000 డబ్బులు ఉంది, మీరు నా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని అది ఇయర్ పెరుగుతుందా లేదా గమనించి, ప్రాఫిట్లో ఉందా లేదా గమనించి నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళి నేను ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తుంటాను. అట్లా షేర్లు అనేది ఒక 10 షేర్లు, 100 షేర్లు నా కంపెనీలో మీకు భాగంగా ఉంటాయి. ఆ డబ్బులు పెరగచ్చు, లేదంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. వాటిని షేర్స్ అంటాం. ఓకే, ఇవి ఏ వచ్చిన అండర్ గ్రూప్ కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. కరెంట్ లయబిలిటీస్ లేదా ప్రొవిజన్స్. బిల్స్ పేయబుల్, మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సి ఉంటే 6 months లోపల ఎంత పే చేయాలి అనేది బిల్స్ పేయబుల్ అండర్లో తీసుకోవచ్చు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఏమైనా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఫర్దర్ కొన్ని వస్తాయి. సో ఇవి ఏ వచ్చిన అండర్లో కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ లయబిలిటీస్ లైక్ రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్, ఆఫీస్ ఎక్స్పెన్స్ పేయబుల్, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, ఇలాంటివి ఏ వచ్చినా కూడా కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏ కంపెనీ అయితే పెట్టుకుంటామో ఆ కంపెనీ మీద కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటాం. కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుంటాం. లిక్విడ్ క్యాష్ మన చేతిలో పెట్టుకోంగా, సో కాబట్టి మనం ఏం చేస్తాం, కంపెనీలో డిపాజిట్ చేస్తూ ఉంటాం, అవసరమైనప్పుడు విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. వీటిని బ్యాంక్ అకౌంట్లో తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. క్యాపిటల్ రిజర్వ్ అండ్ జనరల్ రిజర్వ్. బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకుంటాం, మరికొంత అమౌంట్ జనరల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. క్యాపిటల్ రిజర్వ్ అనేది ఎందుకు అంటే ఇలాంటి కరోనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు సర్ప్లస్ ఏర్పడుతుంది, బిజినెస్ జరగదు, అప్పుడు ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి. సో కాబట్టి ఏ ఇబ్బంది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆ క్యాపిటల్ రిజర్వ్ తీసుకునే అమౌంట్ ఉపయోగించుకోవడం జరుగుతుంది కంపెనీ. ఇంకా జనరల్ రిజర్వ్ అంటే ఎంప్లాయీస్కి ఇంకా బోనస్లు ఇవ్వడం, ఇన్సెంటివ్స్లు ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. ఇవి రెండు ఏ వచ్చినా అండర్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కింద తీసుకోవాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండర్లో తీసుకోవాల్సి వస్తుంది.
నెక్స్ట్ మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి అండర్ గ్రూప్. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సిజిఎస్టీ సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఏజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇవి ఏ వచ్చినా అండర్ గ్రూప్లో డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద తీసుకుంటాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. సో ఈ బ్యాంక్ ఓడి అనేది మనం రెగ్యులర్గా బిజినెస్ బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి ఏదైనా డబ్బు కొంచెం అవసరమైనప్పుడు బ్యాంక్ వాళ్ళు మనకు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి బ్యాంక్ ఓడే తీసుకోవాలి. ఓకే, ఇలా మనం ఏం చేయాలి అంటే గ్రూప్స్ లెడ్జెస్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఒక ప్రాబ్లానికి నేను చేసి చూపిస్తాను, రిమైనింగ్ ప్రాబ్లమ్స్కి మీరు చేయాలి. ఓకే, ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ ప్రాబ్లంలో? ఈ గ్రూప్స్ లెడ్జెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సార్ హలో సార్. సార్ ఇప్పుడు మాది ఫ్యాక్టరీ ఉంది సార్. ఇప్పుడు మేము స్టాక్ ముందు ఇస్తాము, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం సార్. దీన్ని ఏమంటామంటే మేము అవుట్ స్టాండింగ్ అమౌంట్ అని అంటాం సార్. ఇది ఏ గ్రూప్ లో వస్తుంది సార్? ఇప్పుడు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా, కరెంట్ లయబిలిటీస్ అని. సార్ ఎక్స్పెన్సెస్ అంటే మనం ఖర్చు పెట్టేది కదా సార్. మనకు వచ్చేదాన్ని ఏది మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. సార్ ఇప్పుడు నేను స్టాక్ ఇచ్చాను సార్ ఒకరికి, ఒక వారం రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుండి నేను డబ్బులు తీసుకుంటాను. ఇప్పుడు ఈ ఇన్కమ్ ఉంటది కదా సార్, మేమేమంటామంటే అవుట్ స్టాండింగ్ అమౌంట్ రిసీవబుల్ అని అంటాం సార్. జనరల్ ఫార్మల్ అది బిల్ వైజ్ మెయింటెనెన్స్ లో చెప్తాను అది. ఓకే, అది ఇప్పుడు అంత ఇదిగా బేసిక్ ఉన్నాము, అంతగా పోలే సబ్జెక్టులకి. ఒక్కొక్క ప్రాబ్లం అన్నీ క్లియర్ అవుతాయి. మీ మైండ్లో ఉండే ప్రతి ఒక్కరికి కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎప్పుడో జరగాల్సిన సిలబస్ ముందు అడిగితే మనం చెప్పలేము. ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇదంతా బేసిక్ కాబట్టి అదే ఇవన్నీ బేసిక్స్. మనకి ప్రతి ప్రాబ్లం కూడా కవర్ అవుతుంది. ఎవరికి ఏం డౌట్స్ ఉన్నాయో డోంట్ వరీ. ఓకే ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లానికి నేను చేసి చూపిస్తాను, అది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఐ థింక్ సో వీడియోని 1-2 సార్లు వినండి, తప్పు లేదు. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటే మార్కెట్లో ఎక్కడైనా సర్వ్ అవ్వచ్చు, అది నేను ముందే చెప్తున్నాను. వితౌట్ సబ్జెక్ట్ మీరు జాబ్లోకి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏమి మాట్లాడినా మీరు మాట పడాల్సి వస్తుంది. సబ్జెక్ట్తో పోతే ఎవరికి తల వంచి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు. సబ్జెక్ట్ లేని వాడే ఊరుకునే తల ఉంచుతాడు, గుడ్ మార్నింగ్ చెప్తాడు, గుడ్ ఈవినింగ్ చెప్తాడు, అన్నీ చెప్తాడు. మన యాక్చువల్లీ మామూలుగా ఉండవు. సబ్జెక్ట్ లేనివాడు, సబ్జెక్ట్ ఉన్నవాడు మన వర్కౌట్ చేసుకుంటూ వెళ్తాడు. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. పీడిఎఫ్ కనబడుతుందా? నేహా ట్రేడర్స్ పేజీ నెంబర్ 35 ఫస్ట్ ప్రాబ్లం కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా, దీంట్లో 10 జర్నల్ ఎంట్రీస్లో ఎన్ని లెడ్జర్లు ఉన్నాయో చెప్పండి, ఎవరు చూద్దాం. కరెక్ట్గా 5 ఉన్నాయా, 10 ఉన్నాయా, 8 ఉన్నాయా, లెడ్జర్లు 7 ఉన్నాయా చెప్పండి చూద్దాం. ప్రాబ్లం చూస్తానే చెప్పాలి ఎన్ని లెడ్జర్లు ఉన్నాయా, అప్పుడు సబ్జెక్ట్ వచ్చినట్టు. సార్ 5 సార్. సార్ 5 సార్. 5 సార్. ఇంకా ఐ థింక్ దగ్గర 26 మంది 27 మంది ఉన్నారు. ఒక్కరన్నా కరెక్ట్గా చెప్తారని చూద్దాం. ఇంకా సార్ క్యాపిటల్ క్యాపిటల్ లయబిలిటీ
4, 5, 6, 8, 16 ఉన్నాయి. 7, 8. సార్ 10 సార్ 10 సార్. 6 ఉన్నాయి సార్. చెప్పండి, ఏది నచ్చితే చెప్పండి నెంబరు. సార్ 10 ఉన్నాయి సార్. ఇంకా 6 ఉన్నాయి సార్. సార్ 11 ఉన్నాయి. అంతేలేండి, అది కాకపోతే ఇది కాకపోతే ఒక్కరన్నా కరెక్ట్ నెంబర్ చెప్తారు. ఐఎమ్ వెయిటింగ్ దట్ వన్. ఒక్కరు చెప్పండి, కరెక్ట్ నెంబర్ చెప్పండి. ఒక్కరన్నా అండి 16 సార్. చెప్పండి. 16 ఉన్నాయి అనుకుంటున్నా. 16. వామ్మో, నువ్వేంటయ్యా ఒకటే సార్ 16 ఉన్నావు. సార్ అయితే ఒక్కరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నా ఛానల్ ఫాలో అయినా కూడా మీరు చెప్పడం అంటే నాకు దారుణం. ఫాలోవర్స్గా అయితే ఒక్కరు కూడా లేరా చెప్పేవాళ్ళు? ఓకే, నేనే చెప్పుకుంటాను. టోటల్ 9 ఉన్నాయి. ఓకే, క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్కి? క్యాపిటల్ సార్. నెక్స్ట్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్. వీటిలో ఒక లెడ్జర్ ఉందా, 2 లెడ్జర్లు ఉన్నాయా? 2 ఉన్నాయి సార్. 2 ఉన్నాయి. పర్చేజ్ ప్రేమ్ కుమార్ సార్. పర్చేజ్ గ్రూప్ ఏం తీసుకోవాలి? పర్చేజ్ వచ్చి పర్చేజ్ సార్. ప్రేమ్ కుమార్ వచ్చి సండ్రీ క్రెడిటార్స్ సార్. పర్చేజ్కి పర్చేజ్ తీసుకోవాలి. ప్రేమ్ కుమార్కి సండ్రీ క్రెడిటార్స్. క్రియేటర్. నెక్స్ట్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్. ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయి ఇక్కడ? 2 సార్. 2 ఉన్నాయి. సేల్స్ ఒకటి, సండ్రీ డేటాస్. సేల్స్ ఏ గ్రూప్ వస్తుంది? సేల్స్ సార్. సేల్స్ గ్రూప్ సార్. సేల్స్ కి సేల్స్ వస్తుంది. ప్రియాకి సండ్రీ డెబ్టార్స్. సండ్రీ డెబ్టార్స్. వచ్చిన లెడ్జర్లే మళ్ళీ వస్తే చేయాలనా? అవసరం లేదు లేదు సార్, అవసరం లేదు సార్. క్యాష్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుందని చెప్పాను, అది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? బ్యాంక్ ఉంది. బ్యాంక్ ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ సార్. బ్యాంక్. తర్వాత చెక్ పెయిడ్ టు ప్రేమ్ కుమార్ అవసరం. చెక్ అంటే బ్యాంక్ అని ప్రేమ్ కుమార్ ఆల్రెడీ పైన చేసాము, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ రెంట్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్. క్యాష్ రిసీవ్ ప్రియా ఆల్రెడీ పైన చేసాము, అవసరం లేదు. క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది, అవసరం లేదు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ పెయిడ్ త్రూ చెక్ బ్యాంక్, అవసరం లేదు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. డైరెక్ట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ అంటే ఆల్రెడీ పైన తీసుకున్నాము, అవసరం లేదు. క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? పేజెస్. వస్తుంది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఓకే, మరికొన్ని ఎగ్జాంపుల్. ఫర్నిచర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్. సాలరీస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఇన్కమ్.
రిసీవ్డ్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇంకా డైరెక్ట్. సో తర్వాత లైక్ రెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంప్యూటర్ ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఎస్ ఏం తీసుకోవాలి? కరెంట్ కరెంట్ అసెట్స్. లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లోన్స్ అండ్ లైఫ్ లోన్స్ లోన్స్ అడ్వాన్సెస్ సార్. లోన్స్ అండ్ అడ్వాన్స్ లోన్స్ అండ్ అండ్ అడ్వాన్స్ అడ్వాన్సెస్. లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లైబిలిటీస్. లోన్స్ అండ్ లయబిలిటీస్. ఇన్వెస్ట్మెంట్ ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ సార్. ఇన్వెస్ట్మెంట్ కి ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ సార్ గ్రూప్. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి. అండి ఇట్లా మీరు ఆ 4 ప్రాబ్లమ్స్ కి రేపటి క్లాస్ కి చేయాలి. ఓకే, ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? ప్లీజ్ క్లియర్ మా? క్లియర్ సార్. ఓకే డన్, గుడ్. సో వీడియోని మళ్ళీ చూడండి, బాగా అర్థం చేసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, మంచిగా జాబ్లో సక్సెస్ అవ్వండి. ఇదే నేను చెప్పే ఒక మంత్రం, అంతే. ఓకే, గుడ్ నైట్. సార్, ఓకే సార్, గుడ్ నైట్.